ప్రస్తుతం మనం మైనారిటీ సెల్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన నజీర్ గారి దగ్గర ఉన్నాం. చూడండి సార్, ఇప్పుడు చూసుకుంటే మన గుంటూరు వెస్ట్లో చూసుకుంటే నువ్వా నేను అన్నట్టు ఉంది ఈ ఎలక్షన్. మరి ఇద్దరు బీసీ మహిళలు ఫస్ట్ టైం పోటీకి, ఎప్పుడు ఇది ఓసీ కేడర్గా ఉండేది, మరి బీసీ మహిళలు పోటీ చేస్తున్నారు. మరి విడుదల రజని ఆల్రెడీ విజయానికి దగ్గరగా ఉన్నారు గతంలో. మరి ఇప్పుడు ఆవిడ వస్తుందనగానే టీడీపీలో భయం స్టార్ట్ అయిందని ఆ మధ్యన బాగా వార్తలు వినిపించినాయి. మరి గల్లా మాధవి మరి గెలుస్తారంటారా, లేకపోతే విడుదల రజనిని గెలిపించుకుంటారంటారా? ఏమండి, వాళ్ళు అధికారంలో ఉన్నారండి. నువ్వా నేనా అని ఆయన చెప్పుకోవడం కాదండి. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ మేధావులండి, విద్యావంతులు, అందరూ జ్ఞానంతో ఆలోచించి ఓటేస్తారండి. నువ్వా నేనా అని ఆయన చెప్పడం కాదు. మే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. ఆ ఎలక్షన్లో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మా గల్లా మాధవి గారు దాదాపుగా 45,000 నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తారు. దాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. అసలు రజనీ గారు ఎందుకు గెలవలేరు అని అంటున్నారు? ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ గెలుపుకి సిద్ధమై ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కంచుకోటని బద్దలు కొడతాను కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. మేడం గారు పదే మన విడుదల రజనీ గారు ఏ వార్డు పర్యటనకి వెళ్ళినా ఇది టీడీపీ కంచుకోట, నేను బద్దలు కొడతాను అంటున్నారు. టీడీపీ కంచుకోటని ఆమె ఎలా బద్దలు కొడతారండి? ఆమె ఓటమిని ఆమె అంగీకరించారు కదా. ఆమె ఓటమిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీ కంచుకోటను బద్దలు కొడతానని ఆమె చిలకరూలుపేట నుంచి దాదాపుగా 50 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుస్తాను అంటే ఇక్కడ ప్రజలు ఏమంత అమాయకులు కాదండి. 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అండి. ఆమె ఏ విధంగా అయితే 50 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి పోటీ చేసిందో, రాబోయే రోజుల్లో విడుదల రజనీ గారు కనుమరుగయ్యే రోజులు 45 రోజులని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. విన్నారు కదా, గుంటూరు వెస్ట్ అనేది కూడా ఎప్పటికే టీడీపీ కంచుకోట. ఎందుకంటే పదే టీడీపీ కంచుకోటని బద్దలు కొడతానని టీడీపీకి గెలుపు అనేది ఆవిడే రజనీ గారే మాకు చెప్తున్నారు. ఇంకా అర్థమైపోతుంది ఇక్కడ గల్లా మాధవి గెలుపు ఖాయము ఇక్కడ. ఎందుకంటే రజనీ గారే గల్లా మాధవిని గెలిపిస్తారనే విధంగా కూడా చెప్తున్నారని కూడా అంటున్నారు. చూద్దాము రానున్న ఎలక్షన్స్లో మరి గల్లా మాధవి విడుదల రజనీ అనేది ఇంకొక 45 రోజుల్లో తేలిపోద్ది అంటున్నారు. మరి కెమెరామెన్ వలీతో శ్రావణి, RR9 న్యూస్.